ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో మరి ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమాలు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మరి సీఎం పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులందరూ కూడా మరి పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తు 30 వరకు ఉన్నది కాబట్టి మరి దయచేసి 24వ వార్డు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ప్రత్యేకంగా ఇల్లు లేని వాళ్ళు ఆలోచన చేసుకొని దరఖాస్తు చేయాలి. ఎందుకంటే ఇల్లున్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇల్లున్న వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత పక్కకు పెట్టకముందే దయచేసి ఇల్లు లేని వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా మరి మొన్ననే ఫేస్బుక్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే నియోజకవర్గం రాకేష్ రెడ్డి గారు పేదవాళ్ళు ఉన్నవారికే మరి దాంట్లో ఎంతమంది అయితే అర్హులు అవుతారో అర్హుల్ని సెలక్షన్ చేసిన తర్వాతనే డ్రా రూపంలో తీయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి వాళ్ళకు సుమారు 8 నుంచి 10 ప్రతి వార్డు 36 వాళ్ళకు కూడా లబ్ధి వచ్చే విధంగా మరి పేదవాళ్ళని కౌన్సిలర్లు అదేవిధంగా అందరూ కూడా మరి ఆ యొక్క పేదవాళ్లకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు అందే విధంగా పేదవాళ్ళకు అందే విధంగా మరి ప్రతి కౌన్సిలర్ కూడా ఈ సందర్భంగా పనిచేస్తారు. అదేవిధంగా ప్రతినిత్యం కూడా వినయ్ రెడ్డి గారు మరి TO5CD నిధుల్ని తీసుకొచ్చి మంజూరిచ్చి రోడ్డులను కూడా వర్క్ చేయడం, అదేవిధంగా దానికి సలహా వస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్మూర్ అభివృద్ధి బాటలో కీలక పాత్రను చేస్తున్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులందరూ కూడా మరి ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున పెద్ద సంఖ్యలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఎంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే అంత మంచిది. మరి దరఖాస్తు టైం ఉన్నది, ఇంకా మనం వెనక వేసుకుందామంటే ఆ రోజు ఎక్కువ మంది అవుతారు కాబట్టి మరి దరఖాస్తు తీసుకునే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ కార్యాలయంకి వెళ్ళి మీ యొక్క దరఖాస్తుని పెట్టుకోనని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 24వ వార్డు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క దరఖాస్తులో మీ యొక్క ఫోటోని దానికి అంటేసి అక్కడ దరఖాస్తు చేయాలా. ఎందుకంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారో దాంట్లో జనరేట్ చేస్తేనే మనం SK సర్వే చేసిన దాంట్లో మీ ఉన్నదా ఇల్లు లేదా అనేది దాంట్లో ఏర్పడుతుంది. కాబట్టి మీరు అవి ఎక్కడ కూడా యాది మరకుంటా దానికి జతపరుస్తూ ఆ యొక్క కార్యాలయంలో ఇవ్వగలరు.